ఇతను ఆ బుక్ పైన బంగారు మొక్కని డ్రా చేస్తాడు. అతను ఆ బుక్ ని ఆ చిన్న పాపకి ఇచ్చినప్పుడు అద్భుతం జరిగి ఆ బొమ్మ కాస్త నిజమైన బంగారంగా మారిపోతుంది. ఆ అమ్మాయి తల్లి దాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తర్వాత అతను ఆర్ట్ ఎగ్జిబిషన్ కి వెళ్ళాడు. అతను ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ లో కుక్కున్న అందమైన లాకెట్ ని చూశాడు. అప్పుడు అతను పెన్సిల్ తీసుకుని సేమ్ అలాగే ఆ లాకెట్ ని డ్రా చేశాడు. ఆ సమయంలో ఒక మహిళ వచ్చి అరుస్తూ ఉండగా అతను ఆమె అరుపులు వినగానే వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ మహిళ ఆ డ్రాయింగ్ చూసి చాలా కోపంగా ఉంది. తన అసిస్టెంట్ కి ఆ పేపర్ తీసి దూరంగా విసిరేయమని చెప్పింది. అప్పుడే సడన్ గా నిజమైన బంగారు లాకెట్ కింద పడింది. ఆమె దాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయింది. మరియు అతను డ్రా చేసిన లాకెట్ ఆ పేపర్ పైన అదృశ్యమైంది. ఆ తర్వాత ఆ వ్యక్తి తన రూమ్ కు వచ్చి గోల్డ్ బిస్కెట్స్ ని డ్రా చేశాడు. అనుకోకుండా తన గర్ల్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి నువ్వు ఏది సరిగ్గా గీయలేవని తిడుతుంది. ఆమె ఆ పేపర్ ని తీసుకొని కిటికీ నుంచి దూరంగా బయటకు విసురుతుంది. ఆ కిటికీ నుంచి నిజమైన బంగారు బిస్కెట్లు ఆకాశం నుంచి వర్షంలా పడడం ప్రారంభించాయి. ప్రజలందరూ ఆ బంగారం కోసం గొడవ పడుతూ ఉన్నారు. ఆ ముందు రోజు ఆ మ్యాజిక్ పెన్సిల్ తన బంధనం నుంచి విముక్తి పొంది అది తప్పించుకుని ఆకాశం నుంచి ఎగురుకుంటూ ఆ నగరానికి వచ్చి చివరికి అది ఆ పెన్సిల్ లో దాక్కుంటుంది. ఆ సమయంలో తన సిస్టర్ అనారోగ్యంతో హాస్పిటల్ పాలై ఉంటుంది. అప్పుడు అతను తన సిస్టర్ కి గిఫ్ట్ గా బొమ్మను గీస్తాడు. ఆమె బొమ్మను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అతను తన సిస్టర్ ని నీకేమైనా కోరిక ఉంటే కోరుకోమని చెప్తాడు. అది విన్న ఆమె నాకు చాలా డబ్బులు అవసరం నా ట్రీట్మెంట్ కి అని చెప్తుంది. అది విన్న తన బ్రదర్ ఇకపై డబ్బు కోసం ఎటువంటి స్ట్రగుల్స్ పడాల్సిన అవసరం లేదని చెప్తాడు. ఆమెకు ప్రామిస్ చేస్తాడు. ఆమె కోసం బంగారాన్ని డ్రా చేయాలనుకుంటాడు. అతను పెన్సిల్ తీసుకొని డ్రా చేస్తూ ఉండగా సడన్ గా హాస్పిటల్ కి తన గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. అలా ఆ బంగారం మొత్తం ఆ స్ట్రీట్ లో వర్షంలా పడుతూ ఉంటుంది. చివరికి అతను కోపంతో తన లవర్ ని బయటికి నెట్టేస్తాడు. అతనికి ఇంకా తెలియదు తన దగ్గర ఒక మ్యాజిక్ పెన్సిల్ ఉందని. ఒక రోజు తన ఫ్రెండ్ తనతో ఒక ధనవంతుడు కుక్క తప్పిపోయింది, నువ్వు ఆ డాగ్ డ్రా చేస్తే $1 మిలియన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి తన సిస్టర్ ట్రీట్మెంట్ కి మనీ చాలా అవసరం కదా అని ఆలోచిస్తాడు. అతను వెంటనే దానికి ఓకే చెప్పి ఆ ధనవంతుడు కోటకి వెళ్తాడు. కానీ అక్కడ ఎవరూ ఉండరు. అతను పేపర్ పైన డ్రా చేయడం మొదలు పెట్టాడు. ఆ కుక్క లాకెట్ ని డ్రా చేయడం పూర్తవుతుండగా అప్పుడే ఆ ధనవంతురాలు ఆమె అసిస్టెంట్ అక్కడికి వచ్చారు.